ఇవి వచ్చి తమలపాకులు, ఇవి వచ్చి మందారం పూలు. తర్వాత ఇవి తమలపాకులు ఒక 6 తమలపాకులు తీసుకొని కట్ చేసేసాను. తర్వాత ఎక్కువ తలనొప్పి వస్తుంది, అందుకని చెక్క, లవంగాలు చెక్క అంటాను, అవి ఒక 3 చెక్క వేసాను. ఫస్ట్ మందారం ఆకులు, 4 పాయలు వచ్చి తెల్లగడ్డ, ఒక అర్ధ ఎర్రగడ్డ కట్ చేసేసాను. ఇవంతా వేసి కాంచి బాగా తలకు పెట్టామంటే ఇవి వచ్చి మెంతులు వచ్చి 100 గ్రాములు తీసుకున్నాను. ఇవన్నీ బాగా కాంచేసి అంటే నల్లగా రావాలన్నమాట. ఇది స్టవ్ మీద పెట్టాలి. అన్నీ బాగా కలుపుతూ ఉండాలి. ఇవి మందార పూలు కూడా కట్ చేసేసాను బాగా క్లీన్ చేసి. ఇది 2 రోజులకు అవుతుంది, 3 రోజులకు అవుతుంది. తల స్నానం చేసినాక పెట్టేసినామంటే కనుక తలనొప్పి రాకుండా, జుట్టు ఊసిపోకుండా బాగుంటుంది అన్నమాట. బాగా బ్లాక్గా వస్తుంది అన్నమాట జుట్టు. అంటే ఫస్ట్ వేడెక్కినాక మంట కొద్దిగా హైలో పెట్టాలి, స్లోగా పెట్టుకున్నాం. మళ్ళీ మంట నేను స్లోగా వేడెక్కితే తొందరగా ఇవి మగ్గిపోవాలి కదా, బ్లాక్గా వచ్చేస్తే అప్పుడు ఆయిల్ బాగా వస్తుంది అన్నమాట. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఛానల్ పేరు వచ్చి మాధవి అరుణాపురం. సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చితే. బాగా ఉడకాలన్నమాట ఇది అంతా. కరివేపాకు, మందారం పూలు 10, తమలపాకులు 6, మందారం ఆకులు 6, ఎర్రగడ్డ వేసాను. ఇంకా అల్లోవెరా కూడా వేస్తాను నెక్స్ట్. కొంచెం ఇది వేడెక్కినాక తెల్లగడ్డలు వేడి తెల్ల సుండ్రు ఉన్నా కూడా మగ్గిపోతుంది అన్నమాట. తెల్లగడ్డకి ఎర్రగడ్డకి ఈ చెక్క, మనం కూరలో వేసుకుంటాం కదా చెక్క, అవన్నీ వేస్తాను అనమాట. ఇప్పుడు అల్లోవెరా కోసుకొని వచ్చి కొద్దిగా వేస్తాను, అంటే మా ఇంటికాడే ఉండాలి, ఇక్కడే ఉన్నాయి, కొద్దిగా వేస్తాను అనమాట. ఎర్రగడ్డ వద్దనుకుంటే ఎర్రగడ్డ గింజలు ఉంటాయి, అవి తెచ్చుకొని కూడా వేసుకొని కాల్చుకోవచ్చు. అంటే మేము పల్లెటూరులో ఉన్నాం కదా, అవంతా దొరకదు, ఇంట్లో ఉండేటి న్యాచురల్వి వేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు అల్లోవెరా వేస్తాను అన్నమాట. క్లీన్గా కడిగేసి అంతా చేసి కట్ చేసి వేస్తున్నాను. అల్లోవెరా పచ్చిది, న్యాచురల్గా ఉండేది, ఇంటి దగ్గర ఉండేది. ఇవంతా బ్లాక్గా వచ్చాయన్నమాట. బ్లాక్గా వచ్చేసిందన్నమాట. వచ్చేసిందంటే ఆయిల్ రెడీ అయ్యేట్టు. ఈ మందారం పూలు అవైతే తొందరగా వచ్చేస్తాయి బ్లాక్గా. ఈ అలోవెరా అవన్నీ లేట్ అవుతుంది. ఉసిరికాయ కూడా వేసుకోవచ్చు. అన్నీ బాగా మగ్గాలన్నమాట, బ్లాక్గా వచ్చేదన్నమాట. ఈ తమలపాకులు ఏం చేస్తుందంటే న్యాచురల్గా ఈ పుండ్లు వస్తూ ఉంటాయి కొంతమందికి తలలో, అలాంటివన్నీ మగ్గిపోతాయి. ఎర్రగడ్డకి వాటికి సుండ్రు రాదు. మీకు నచ్చితే లైక్ చేయండి, ట్రై చేయండి వీడియోని, నూనెని ఇలా కాంచేది.
కొబ్బరి నూనె ఆడిచ్చిందే వేసాను నేను. స్మెల్ కూడా బాగా వస్తుంది అన్నమాట. నూనె బాగా మగ్గాలి, బ్లాక్గా వచ్చేయాలి అన్నీ ఎర్రగడ్డలంతా. పువ్వులు, తమలపాకులు, మందారం ఆకు అన్నీ బ్లాక్గా వచ్చేసిన అంటే అప్పుడు బాగుంటుంది అన్నమాట ఇది నూనె. ఇలా కళ్ళగట్టుకన్నా ఉన్నామనుకో బ్లాక్ ఇది కడుతుంది అనమాట ఈ ఆకు అంతా. అందుకే అప్పుడప్పుడు కలగట్టు ఉండాలి. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఛానల్కి. ఇది బాగా చల్లారినాక ఒక వడగట్టేదాన్ని బాగా వడగట్టుకొని ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. ఎక్కువ తలనొప్పి ఉన్న వాళ్ళు, సుండ్రు ఉన్న వాళ్ళకి తలనొప్పి వస్తుంది, అది లాగేస్తుంది. సుండ్రు అంతా పోతుంది అనమాట, పొట్టంతా పోతుంది, క్లీన్ అయిపోతుంది అనమాట. కొంచెం కొంచెం బ్లాక్ అవుతూ ఉండాలి అన్నీ. మొత్తం వైట్ లేకుండా, పచ్చగా లేకుండా, రెడ్గా లేకుండా మందారం పూలు అన్నీ బ్లాక్ వచ్చేయాలన్నమాట. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఛానల్ని. నచ్చుతుంది అనుకుంటాను వీడియో. నాకైతే ఈ నూనె పెట్టుకుంటే తలనొప్పి కూడా తగ్గిపోతుంది. అంటే మీకు స్మెల్ నచ్చకపోతే ఎర్రగడ్డలు అవి వేసుకోవాల్సిన అవసరం లేదు. మేము బయట పనికి వెళ్తూ ఉంటాం, గొర్రెల కాడికి పోతూ ఉంటాం, ఎండకు తిరుగుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్, అందుకని వేసుకుంటాను అన్నీ. తలనొప్పి లేకుండా ఉంటుంది. ఇంకా కొద్దిసేపు బాగా ఉడకాలన్నమాట. బ్లాక్ అయిపోవాలంతా, బొగ్గులాగా అయిపోవాలన్నమాట ఇవన్నీ. అప్పుడు ఆయిల్ కూడా చెడిపోకుండా నీట్గా ఉంటుంది మనకు. ఒక నెల అటు ఉంటుంది అనమాట, చెడిపోదన్నమాట. ఆయిల్ బాగా బ్లాక్గా వచ్చాలి, ఇప్పుడు వైట్గా ఉండొచ్చు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఛానల్కి. కొద్దిగా అన్నీ బ్లాక్ అవుతూ ఉన్నాయి. స్మెల్ కూడా బాగుంటుంది, భయంకరంగా ఉంది స్మెల్. మళ్ళీ నచ్చింది నాకు ఈ స్మెల్. అల్లోవేరా ఇది కళ్ళముంద బ్లాక్ కావాలా, ఎర్రగడ్డ కావాలి. నెక్స్ట్ మందారం పూలు, తమలపాకు అన్నీ బ్లాక్ అయిపోయినాయి, ఇవి కావాలి.
కాబట్టి ఇంకా కొంచెంసేపు మరగబెడతాను. నాకు మాట్లాడటం కొంచెం కష్టంగా ఉంటుంది. నా మాటలు కొందరికి నచ్చవు, ఎందుకంటే ముక్కుసూటిగా మాట్లాడతాం కాబట్టి. మంట ఎక్కువ పెట్టామనుకో స్మెల్ అంతా ఇల్లంతా పోతుంది అనమాట. మీకు నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి చూద్దరు. చుండ్రు కానీ తలనొప్పి కానీ ఉంటే కనుక అప్పుడు అడగండి. బాగా పనిచేస్తుంది అన్నమాట ఈ ఆయిల్. ఇంకా పచ్చగా రావాలి, వైట్గా నన్ను ఇంకా బ్లాక్ అయిపోవాలన్నమాట ఇవన్నీ, అప్పుడు బాగుంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని. నా వీడియో నచ్చుతుంది అనుకుంటాను. కొద్దిగా బ్లాక్ అయిందంటే మళ్ళీ స్టవ్ ఆపేస్తాను. మెంతులు కూడా ముందే వేసాను, అన్నీ వేసాను. తమలపాకుల స్మెల్ భలే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి బాగా నల్లగా మగ్గిపోయినాయి కదండి. అక్కడ చూడండి ఆయిల్ బ్లాక్ అవుతుంది కదా, అప్పుడు హెయిర్ కూడా బ్లాక్గా వచ్చేస్తుంది అనమాట ఆయిల్ వల్ల, ఈ ఆకులన్నీ అంట వల్ల. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఆపేస్తాను అనమాట, బ్లాక్ అయిపోయింది. చల్లారినాక ఇంకొక బాక్స్ తీసి ఇంకా ఈ పూలు ఫ్రిడ్జ్లో పెట్టినాను, బ్లాక్ అయిపోయినాయి. తమలపాకులు చాలు అనేసి ఒకటి తీసేసాను, 7 ఆకులు వేసాను అనమాట.